బంగారం అవ్వాలి. మట్టి, ఆవులు, పంట, పక్షులు, మనుష్యులు, అన్ని జీవాలు సుఖంగా ఉండాలి దేవుడా. అయ్యా నమస్తే అయ్యా. అయ్యా నమస్కారం అయ్యా. రా గణపతి, ఏంటి పొద్దున్నే వచ్చావు? అయ్యా ఈ పక్కనున్న తోటని మీరు కొనిచ్చారు కదా, దాన్ని నేను రిజిస్టర్ చేసుకున్నానయ్యా. అదే చెప్పి వెళదామని వచ్చాను. చాలా సంతోషం. బాగుండయ్యా. చాలా సంతోషం అయ్యా. ఏంటయ్యా బాబు, అయ్యా ఇది అయ్యాక తోటని రెడీ చేసేద్దామా? చేసేద్దాం అయ్యా. త్వరగా పని పూర్తి చేయండి. సరే అయ్యా. నాన్నా ఏంట్రా, ఇంకా ఎన్నిసార్లు అడగాలి? ఈ ఇంటిని నా పేరు మీద రాసిస్తారా లేదా? నేను కుదరదని చెప్పాను కదా. కుదరదంటే అలా అంత తేలిగ్గా వదలలేను. ఒక్కగానొక్క కొడుకునే, పెద్దింటి వారసుడని పేరు ఊళ్ళో ఒక్కడూ లెక్క చేయట్లేదు. అందుకే ఇంటిని నా పేరు మీద రాయండి. దేనికి? ఇది అమ్మి తింటావా? ఇంతవరకు నువ్వు నాశనం చేసింది సరిపోదా? ఇప్పటికైనా బాగుపడరా. ఊరు మెచ్చుకుంటుంది. ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టేలాగా నడుచుకుంటున్నావు. అదంతా ఇవ్వలేను. నాకెవరంటే అయితే రోడ్డు మీద నుంచి తీసుకొచ్చారే, వాళ్ళకి రాసిస్తారా ఏంటి? అది నా ఇష్టం. ఇక మీదట ఆస్తి కావాలని ఇటువైపుకి రాకు, వెళ్ళిపో. ఇది నా ఇల్లు. ఏం జరిగినా సరే ఎలాగైనా దక్కించుకుంటాను. అన్నా అన్నా అన్నా, గొడవ పడద్దన్నా. తాతయ్య మంచివారన్నా. ఎంత మీ వల్లేరా? అన్నా కోపడద్దన్నా. అన్నా అన్నా ఇప్పటికైనా బాగుపడరా. ఇంతవరకు నువ్వు నాశనం చేసింది సరిపోదా? అదంతా ఇవ్వలేను. మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేలాగా నడుచుకుంటున్నావు. ఇకపై ఆస్తి గీస్తే ఇటువైపుకి రాకు, వెళ్ళిపో.